తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఇక రాష్ట్రంలో 96% ఆర్థిక సామాజిక సర్వే చేశామని తెలిపారు. కులగణన సర్వేలో పాల్గొనని వారు అధికారులు మళ్లీ వాళ్ళ వివరాలు ఇవ్వొచ్చని తెలిపారు. ఇక బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీల స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణనపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే అది బలహీన వర్గాలపై దాడి చేసినట్లేనని పేర్కొన్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కులగణనను మేము పూర్తి చేశామని, 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని విమర్శించడం ఏంటని మండిపడ్డారు. కులగణనపై ప్రతిపక్షాల విమర్శలకు బీసీలపై దాడిగానే చూస్తామని అన్నారు. కులగణనపై ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు పొన్నం ప్రభాకర్. ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకి పరిమితం కాదు, బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. ఒక బలహీన వర్గాల నాయకుడిగా మాటలకే పరిమితమై ఎదుటివారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక, రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతున్నారు. అందరూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బలహీన వర్గాల మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు అనేక సందర్భాల్లో ఈ యొక్క అంశం మీద ఉద్యమాలు చేసినారు, ఈ అంశాన్ని ప్రశ్నించినారు, ఈ అంశం కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా వారందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క